హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్, కొన్ని సింపుల్ 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నానండి. మంచి అఫోర్డబుల్ రేంజ్లో తీసుకున్నాను. అండ్ దీంతో పాటు అమెజాన్లో ఏంటంటే మనకి సేల్ రన్ అవుతుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివ్ సేల్ అని చెప్పి మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి మనకి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అంటే ఇవాళ నేను వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ లేకపోతే క్లోతింగ్ మీద కాదు, అన్నిటిపైన అయితే ఈ సేల్ రన్ అవుతుందండి. క్లోతింగ్ పైన, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ అన్నిటిపైన అయితే రన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ రన్ అవుతుందండి ఈ సేల్. ఈ టైంలోని, ఈ ఇండిపెండెన్స్ డే టైంలో అయితే మనకి రన్ అవుతుంది. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి చెక్ చేసుకోవాలి, మీకు రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. అండ్ నేను ఇవాళ వీడియోలో చూపించే ప్రోడక్ట్సే కాకుండా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండింది, తర్వాత చూద్దాంలే అని వదిలేసిన ప్రోడక్ట్స్ కూడా ఏదైనా ప్రైస్ డ్రాప్ అయి ఉండొచ్చు ఖచ్చితంగానే. సో చెక్అవుట్ చేసుకోండి నా పాత వీడియోస్లో కూడా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటేనే. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను ట్యాగ్ చేస్తాను, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇదైతే నాకు చాలా 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 నచ్చింది. అంటే రెగ్యులర్ స్టైలే మనకి ఇక్కత్ స్టైల్లో ఇట్లాంటివి లైక్ 3-piece అన్స్టిచ్ సెట్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి మనకి. బట్ ఇది ఏంటంటే స్టిచ్డ్ వచ్చింది అండ్ 3-piece వచ్చింది మనకి. అండ్ ఇది మనకి 500-600 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చిందండి. నాకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండింది. అఫ్ కోర్స్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అయితే కాదండి, ఖచ్చితంగా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు. మనకి ఏదో ఒక మిక్స్ అయితే ఉండింది ఇందులో ఖచ్చితంగానే. బట్ చూడడానికి ఫీల్ అంతా కూడా నాకు చాలా నచ్చింది. ఆఫీస్కి, కాలేజ్కి వేసుకోవడానికి మంచి ఎలిగెంట్గా ఉంటుంది. ప్లస్ చాలా కలర్ఫుల్గా కూడా ఉండింది. టాప్ లెంత్ కూడా నాకు చాలా నచ్చిందండి. మంచి పర్ఫెక్ట్ టాప్ లెంత్ అయితే వచ్చింది. నాకు కొంచెం టాప్స్ లెంత్ ఎక్కువ ఉంటేనే ఇష్టం. షార్ట్గా ఉన్న టాప్స్ వేసుకుంటే ఏంటంటే లో హెవీ బాడీ ఉండే వాళ్ళవి కొంచెం థైస్ అండ్ హిప్స్ కొంచెం బ్రాడ్గా ఉన్నట్టు అయితే కనపడతాయి. బట్ ఏంటంటే ఇట్లా లాంగ్ లెంత్లో మీరు స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే టాల్గా ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. అండ్ మన థైస్ కూడా అంత బ్రాడ్గా ఉన్నట్టు అయితే అనిపించదు. సో ఇది ఏంటంటే మనకి ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. దీనిపైన అంతా కూడా మనకి ఇలా ఇక్కత్ స్టైల్లో ఇలా ప్యాటర్నింగ్ అయితే వస్తుందండి. ఇట్లా గ్రీన్ మల్టీ కలర్స్తో అయితే వస్తుంది. బట్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఒకవేళ మీరు షార్టర్ సైడ్ ఉంటే ఇట్లాంటి హారిజెంటల్ ప్రింట్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లాంటి హారిజెంటల్ ప్రింట్స్ వేసుకుంటే ఏంటంటే ఇంకా షార్ట్గా ఉన్నట్టు అయితే కనపడతారు. అండ్ చబ్బీగా ఉండే వాళ్ళు కూడా ఇట్లాంటి హారిజెంటల్ ప్రింట్స్ వేసుకుంటే ఇంకా బ్రాడ్గా ఉన్నట్టు అయితే లుక్ క్రియేట్ అవుతుంది. సో కొంచెం చబ్బీ అండ్ వెరీ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ నాకైతే చాలా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఫీల్ టచ్ చాలా బాగుండింది. ఒకవేళ ఆఫీస్కి, కాలేజ్కి వేసుకుంటే రోజంతా కంఫర్టబుల్గా అయితే ఉంచుకోవచ్చు వీటిని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ కాదండి, సమ్ మిక్స్ అయితే ఉండింది. సో ఇట్లా మనకి మెరూన్ కలర్లో అయితే వచ్చింది. ఇలా మిక్స్ ఉండడం వల్ల ఏంటంటే అంత తొందరగా పాడవ్వండి. కాటన్వి పాడైనంత తొందరగా ఇట్లాంటి మిక్స్ ఉన్న టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే మనకి పాడవవు. అండ్ దీనికి దుప్పటా ఇట్లాగా ఇందులో వచ్చిన లైక్ మ్యాంగో ఎల్లో ఆ షేడ్లో అయితే వచ్చింది దుప్పట లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, మరీ పెద్దది రాలేదు. 2.5 మీటర్స్ అయితే ఖచ్చితంగా రాలేదు. బట్ ఆడ్గా అయితే ఏమీ లేదు, బాగానే ఉండిందండి. ఆఫీస్కి, కాలేజ్కి ఈ ప్రైస్ రేంజ్లో నాకు ఫ్యాబ్రిక్ అండ్ ఈ లుక్ వైజ్ చాలా వర్త్ అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే మటుకు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, బట్ లుక్ అయితే చాలా బాగుండింది అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వచ్చింది. ఇందులో ఏంటంటే మనకి ఎక్కువ పాలిస్టర్ మిక్స్ అయితే ఉండింది. యూజువలీ నాకు ఏంటంటే అస్సలు పాలిస్టర్వి వేసుకోవడం ఇష్టం ఉండదండి. పాలిస్టర్ ఇస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ అండి. మనం ఏంటంటే డే టు డే లైఫ్లో కిచెన్లో కానీ లేకపోతే కంటైనర్స్ కానీ వన్ టైం ప్లాస్టిక్ కానీ యూజ్ చేయకూడదు, మంచిది కాదు అని చెప్పుకుంటూ ఉంటాము. బట్ ఏంటంటే మనం తెలియకుండానే ఇట్లాంటి పాలిస్టర్ క్లోత్స్ అయితే వేసుకుంటున్నాం. పాలిస్టర్ ఇస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ అండి. సో కంటిన్యూస్గా మన బాడీ పైన ఉంటుంది. అండ్ ఇట్లాంటి పాలిస్టర్ క్లోత్స్ వేసుకుని మనం ఎండలోకి వెళ్తే మన బాడీ
ప్లాస్టిక్ని ఎంతో కొంత మైక్రో ప్లాస్టిక్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది మన బాడీని. సో తెలియకుండానే మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాము, ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయాలి, ప్లాస్టిక్ కవర్స్ అవాయిడ్ చేయాలంటూ ప్లాస్టిక్నే వేసుకుంటున్నామండి. బట్ ఏంటంటే అందరం ఎఫోర్డ్ చేయలేం కాబట్టి కొన్నిసార్లు తప్పదు ఇట్లాంటివి తీసుకోవడము. సో మోస్ట్లీ ఇట్లాంటి పాలిస్టర్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లుక్ వైజ్ అయితే మటుకు నాకు చాలా నచ్చింది, నాకైతే బాగా అనిపించిందండి వేసుకుంటేనే. బట్ ఫ్యాబ్రిక్ అయితే నాకు పెద్ద కంఫర్టబుల్గా అనిపించలేదు. దీంట్లో పాలిస్టర్ మిక్స్ అయితే చాలా ఉన్నింది, ఎక్కువే ఉన్నిందండి పాలిస్టర్ మిక్స్. కాటన్ బ్లెండ్ అన్నారు కానీ కాటన్ కన్నా పాలిస్టర్ అయితే చాలా ఎక్కువ ఉన్నింది ఇందులో అయితేని. సో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. నెక్ అయితే ఇలా రౌండ్ షేప్ నెక్ అయితే వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చింది, ఇలా చిన్న స్లిట్ వచ్చి దీనిపైన అంతా కూడా మనకి స్కై బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్తో మొత్తం అంతా మనకి దీనిపైన ఇలా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా చిన్న బ్యాండ్ లాగా అయితే రెడ్ కలర్తో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ పైపింగ్ కూడా మెరూన్ కలర్తో చేశారు. ఇట్లా పైపింగ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో డిఫరెంట్ ప్రింట్తో అయితే మనకి ఇట్లా బార్డర్ ఇచ్చారు. అదే ఫ్యాబ్రిక్తో మనకి బాటమ్ అయితే వచ్చింది, సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైజ్ ఎలాస్టిక్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఎలా ఉన్నిందో టాప్ ఫ్యాబ్రిక్, బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే ఉన్నింది. అండ్ దుప్పటా కూడా కొంచెం స్టిఫ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చి మీడియం లెంత్ అండ్ విత్ అయితే వచ్చి మనకి వచ్చింది. అంటే మరి కొంచెం ప్రైస్కి కాంప్రమైజ్ అయినప్పుడు ఇట్లాంటివి దుప్పటా షార్ట్గా ఉండడము అండ్ ఫ్యాబ్రిక్ కూడా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మోస్ట్లీ ఇందులో కూడా పాలిస్టర్ ఉంటుంది ఖచ్చితంగా, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్లాస్టిక్. ఇవన్నీ తెలిసినా కూడా మీరు ఎందుకు వీడియో చేస్తున్నారని చెప్పి నన్ను అడగచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అడుగుతున్నారండి చాలామంది. అన్నీ చూపిస్తాను నేను, బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపిస్తాను, ప్యూర్ కాటన్స్ చూపిస్తాను. నేను ఎక్కువగా కాటన్సే, అందుకే ఎక్కువ కాటన్స్ చూపిస్తానండి మన వీడియోస్లోని. ఎక్కువ కాటన్ కూడా నేను అందుకే ప్రమోట్ చేస్తాను. కాటన్ ఏంటంటే న్యాచురల్ ఫ్యాబ్రిక్, కొంచెం నేను ఒప్పుకుంటానండి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు అంత లాంగ్ లాస్టింగ్గా ఉండదు కాటన్ ఫ్యాబ్రిక్, తొందరగా పాడైపోతుంది కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ కొంచెం ప్రైస్ కూడా కంపారిటివ్లీ ఎక్కువే ఉంటుందండి ఈ పాలిస్టర్ వాటితో కంపేర్ చేస్తేనే. బట్ ఏంటంటే హెల్త్ వైజ్ చూసుకున్నప్పుడు కాటన్వి యూజ్ చేయడమే మంచిది. బట్ కాటన్ యూజ్ చేస్తే లాంగ్ లాస్టింగ్ రాదు, అన్నిసార్లు మేము బట్టలు కొనుక్కోము తప్పదు అనుకునే వాళ్ళైతే యూ కెన్ గో ఫర్ దిస్ అండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా నాకు బాగుంది, లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. లుక్ వైజ్ అయితే ఏమీ తేడా లేదు, చాలా బాగున్నాయి లుక్ వైజ్ అయితేని. అన్లెస్ యూ డైరెక్ట్లీ సీ ఆర్ ఫీల్ ద ఫ్యాబ్రిక్, ఇది ఓకే పాలిస్టర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికా అని అనిపించేలాగా ఉన్నాయి అంతే. లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి, మంచి వైన్ కలర్. అండ్ దీనిపైన అంతా చిన్నగా గజిబిజిగా మొత్తం అంతా ప్రింట్ అయితే వచ్చింది. వీ షేప్ నెక్ వచ్చింది. నెక్ దగ్గర మనకి ఇట్లాగా వేరే ప్యాటర్న్, వేరే క్లాత్తో మనకి ఇట్లాగా వీ షేప్ నెక్ అయితే పెట్టారు. స్లీవ్స్కి కూడా సేమ్ ఇక్కడ ఏదైతే యూజ్ చేశారో అదే బార్డర్ అయితే వచ్చింది. అండ్ కుర్తీకి కూడా కింద ఇట్లాగా బార్డర్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా వైట్ కలర్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ ఇది ఏంటంటే ఆఫ్ఘాన్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇట్లాంటి ఆఫ్ఘాన్ ప్యాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అలాదీన్ ప్యాంట్స్ అని కూడా అంటారు వీటిని. వీళ్ళు యూజువలీ మనం స్టిచ్ చేయించుకునే సల్వార్ ప్యాంట్స్కి ఏంటంటే ఇక్కడ కట్ వచ్చి ఇక్కడ నుంచి కుర్చీలు ఇచ్చి మనకి బాటమ్ అయితే ఇస్తారు. దీనికి అట్లా కాకుండా మనకి ఇక్కడ ప్లీట్స్ వస్తాయి, మళ్ళీ కింద ప్లీట్స్ వస్తాయి అంతే. వీటిని అలాదీన్ ప్యాంట్స్ ఆర్ ఆఫ్ఘాన్ ప్యాంట్స్ అంటారు. ఇట్లాంటి ప్యాంట్స్ నాకు చాలా ఇష్టం అండి, బాగుంటాయి, మంచి స్టైలిష్గా అయితే అనిపిస్తుంది. సో దీనికి ఆఫ్ఘాన్ ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దుప్పటా వచ్చేసి మనకి బాటమ్ ఎలా అయితే వచ్చిందో అదే ప్రింట్ అండ్ అదే ఫ్యాబ్రిక్తో మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, బాగానే అనిపించింది, మరి అంత ఆడ్గా చిన్నగా అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది పర్వాలేదు, ఫ్యాబ్రిక్ బాగానే ఉండింది. ఇది కూడా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మరీ అంత పాలిస్టర్ మిక్స్ అయితే ఏం లేదు, బాగానే ఉండిందండి, నాకు నచ్చింది ఇదైతేని. సో దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. బ్లూ కలర్ వచ్చి దీనిపైన మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అండి. ఈ ఎల్లో బ్లూ కానీ, పింక్ అండ్ బ్లూ కానీ, లేకపోతే పింక్ అండ్ ఎల్లో కానీ అన్నీ కూడా మంచి కాంప్లిమెంటింగ్ అండ్ కాంట్రాస్టింగ్ కలర్స్. బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒకే దాని మీద ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చాయి, మంచి కలర్ఫుల్గా అయితే ఉండింది. సింపుల్ ఇట్లాంటి రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడంతా కూడా కొంచెం చికెన్ కారీ ఎంబ్రాయిడరీ స్టైల్లో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది హ్యాండ్ వర్క్ అయితే కాదండి, ఇట్లా మనకి సింపుల్గా
మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్తో ఇలా చికెన్ కర్రీ వర్క్ లాగా అయితే వచ్చింది. సింపుల్ బ్రాడ్ అండ్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. దీని దగ్గర అంతా వర్క్ అయితే వచ్చింది. దీనిపైన ప్రింట్ అది బాగుండిందండి. కలర్స్ బాగా కాంప్లిమెంట్ చేసింది. బట్ ఏంటంటే సెటిల్గా అయితే లేదు, కొంచెం ఫంకీగానే ఉండింది. సో అందరూ లైక్ ప్రతిసారి అందరం అట్లా ప్లెయిన్గా ఎలిగెంట్గా వేసుకోవాలని ఏమీ లేదు కదా, కొంచెం కొంచెం కొన్నిసార్లు ఫంకీగా వేసుకోవాలనిపించినప్పుడు మంచి వైబ్రెంట్ అండ్ బాగుండిందండి డిఫరెంట్ స్టైల్లోని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ స్టైల్లో బాటమ్ అయితే, డిఫరెంట్ స్టైల్ యాజ్ ఇన్ మనకి టాప్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ వచ్చింది. అండ్ దీనిపైన వచ్చిన ప్రింట్ డిఫరెంట్ అవ్వచ్చు, కానీ ఇందులో వాళ్ళు ఏదైతే కలర్స్ యూజ్ చేశారో అదే కలర్స్తో మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లాగా పింక్, ఎల్లో, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది. దీనిపైన కూడా అదే కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ దుప్పటా వచ్చేసి మనకి టాప్ బాటమ్ ఏదైతే వచ్చిందో ప్రింట్ అదే ప్రింట్తో వచ్చింది. అండ్ కింద బార్డర్స్ అయితే వచ్చాయండి, చిన్న బార్డర్స్. టాప్ ఎలా ఉన్నిందో దానిపైన ఆ ప్రింట్ అయితే వచ్చి మనకి ఇట్లాగా దుప్పటా అయితే వచ్చింది. ఓవరాల్గా ఈ సెట్ కూడా బాగుండిందండి, వేసుకుంటే మంచి లుక్ వచ్చింది. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ప్రింట్ బాగుండింది. అండ్ యూజువలీ ఇట్లాంటి హాఫ్ వైట్ కలర్స్ కానీ వైట్ కలర్స్ కానీ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇదైతే అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదండి, బాగుండింది. ట్రాన్స్పరెంట్గా రాకుండా మనకి మంచిగా వచ్చింది. అండ్ ప్రింట్ కూడా నాకు చాలా నచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి వైట్ లైక్ హాఫ్ వైట్ కలర్ అయితే వచ్చింది. హాఫ్ వైట్ కలర్ వచ్చి ఇట్లా హై కాలర్ లాగా వచ్చి దీనిపైన అంతా మనకి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది దూరంగానే. బట్ వచ్చిన ప్రింట్ మటుకు కొంచెం పెద్దగా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ దూరంగా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా బాగుండిందండి, మంచి వింటేజ్ లుక్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఇక్కడ నెక్ చుట్టూరా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఈ లేస్ డీటెయిలింగ్ కూడా నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇట్లాంటి లేస్ డీటెయిలింగ్స్ వస్తే డైరెక్ట్గా చూసినప్పుడు వేసుకున్నప్పుడు మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది మనకి. సో ఇట్లా 3/4 స్లీవ్స్ అయితే వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్తో మనకి ఇలా బార్డర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఇలా బార్డర్ లాగా చిన్నది ఇలా నెక్ దగ్గర వీ షేప్ లాగా యాడ్ చేశారు. అండ్ దీనికి మొత్తం 3 సైడ్స్ కూడా మనకి ఇట్లాగా బార్డర్ లాగా అయితే వచ్చి ఇట్లా అయితే వచ్చిందండి. పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించలేదు, అంత పల్చగా అయితే అనిపించలేదు. ఆబ్వియస్ అండి, కొంచెం ఇట్లాంటి లైట్ కలర్స్లో మనం లాంగ్ స్పెగటీ వేసుకోవాల్సిందే, లేకపోతే ఆడ్గానే ఉంటుంది, ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది మనకి. అండ్ దీనికి వచ్చేసి టాప్ ఎట్లా అయితే వచ్చిందో అదే ప్రింట్ అండ్ అదే క్వాలిటీ అండ్ అదే కలర్తో మనకి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ కింద బార్డర్స్ దగ్గర కూడా మనకి దీనికి పక్కన ఏదైతే బార్డర్స్ ఇచ్చారో అదే బార్డర్స్తో కింద బార్డర్ అయితే వచ్చింది. కొంచెం పైన ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి ఇట్లా సింపుల్ థిక్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. ఫ్లేర్ అది కూడా బాగుండిందండి, నాకు ఫిట్ నచ్చింది బాటమ్ది. అండ్ దుప్పటా వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో మంచి సాఫ్ట్ టైప్ కాటన్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా ఇది లెంత్ అండ్ విత్ నాకు బాగా అనిపించిందండి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.